ఎక్కువగా నీరు నిలిచిపోయి తీవ్రమైన అనారోగ్యాలతో జ్వరాలు తగిలి దోమలు కొట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ కూడా మన వార్డు నుంచి ఎవరైనా ఒక యువకుడిని గెలిపించుకుంటే ఈ సమస్య తీరిదనే ఉద్దేశంతో మరి అందులో ఉన్న ముఖ్య బాధ్యత తీసుకునే వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు మేము గెలిచి 3 సంవత్సరాలు అయింది. నేను గెలిచిన మొదటి సంవత్సరం నుంచి కూడా మదర్ రోడ్ ఇందిరా కాలనీ పరిధిలోని డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. దాన్ని 2 పక్కల ఆక్యుపై చేశారు. దాన్ని ఖచ్చితంగా కనీసం దాని డ్రైనేజ్ వ్యవస్థ అలా తీయాలని నేను ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎవరు కూడా దీంట్లోనే స్పందించలేదు. తాత్కాలికంగా వద్దు, మనం శాశ్వతంగా కడదామని రక్షణనిధి గారు చాలా పోరాడారు. దానికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. సరే, దేవుడి దయ వల్ల అది అయిపోతుందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ తాత్కాలికంగా మనం చేయాల్సిన పని కూడా మనం చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు గారిని మనందరం కూడా అభినందించాలి. ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. గౌరవ శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారు దమ్ము ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఏ పార్టీ చూడలేదు. అక్కడ సొంత పార్టీ వాళ్ళైనా సరే హుక్కును జారీ చేశారు. హుక్కును జారీ చేసి అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు మొత్తాన్ని కూడా తీయించి ఇప్పుడు అక్కడ మొన్నటిదాకా అక్కడ నీళ్లు నిలిచిపోయి మోకాళ్ళు లోతులు అవుతుంటే పరువు పోయింది. బయటికి రావడానికి మన వాళ్ళకి ఎంతో మందికి చెప్పా, ఎన్నోసార్లు పోరాడాం. ఏం చర్య తీసుకున్నారు? ఎంతమంది కమిషన్లు మారారు? దాని ఇప్పుడు చేసిన పని ఏంటి? అక్కడ కేవలం తాత్కాలికంగా డ్రైన్ తీయడం వల్లనే ఇప్పుడు సమస్య క్లియర్ అయింది. డబ్బులు వచ్చే సంగతి తర్వాత 4 కోట్ల రూపాయలు పెట్టి తిరువురికి వస్తుంది. 2 కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీ సెంటర్ నుంచి దేవసంద్రం వరకు మనకు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందని సంతోషపడ్డా. కానీ తాత్కాలికంగా మనం 3 సంవత్సరాల నుంచి ఎక్కడ తీసాం, ఇప్పుడు తీస్తున్నారు చూడండి అన్ని చోట్ల కాడ. మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోమాకండి. శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఒక 4 ఇస్తున్నారు. వాళ్ళకి ఏ రోజు ఏ సమస్య చెప్పినా కానీ మాకు స్టాఫ్ లేదు, మేము చేయలేము, మాకు స్టాఫ్ లేదు, మేము చేయలేము అని ఈ సమాధానం చెప్తున్నారు. నిన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు వస్తున్నారంటే ఉచ్చపోసుకొని అంటే ఆ పని మనం కూడా చేయొచ్చు. మనం 17 మంది ఉన్నాం. స్టాఫ్ ఉంది, చేయాలి కదా. హుక్కును జారీ చేసుకోవాలి కదా. మనం ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? హుక్కును జారీ చేయడానికి అసలు అక్కడ ఎవరు బాధ్యతగా వెళ్ళి పని చేస్తున్నారా లేదా చూస్తున్నారా? అసలు మా స్టాఫ్ మా మాటిని పరిస్థితిలో ఉందా? ఎప్పుడైతే కొట్టుడు బోర్లు గురించి అడిగితే సామాన్ లేదని ముందే చెప్తున్నారు. ఫోన్ చేసి బోరు పడిపోయిందిరా బాబు అంటే సామాన్ లేదంటున్నారు. ఎవరు దీనికి బాధ్యత? మొన్నే కదా కొట్టుడు బోర్లకి 90,000 పెట్టి స్టాఫ్లో తెప్పించిన అన్నారు. మళ్ళీ ఇప్పుడు మొదలు ఇవాళ ఫోన్ చేస్తాం. ఈరోజు ఫోన్ చేస్తే కొట్టుడు బోర్కి సామాన్లు ఇవ్వండి. ఏంటి మరి దాని పరిస్థితి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? 17 మంది ఉన్నాం. కూర్చొని ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలి? మనకు సాధారణ నిధులు వస్తున్నాయా, లేకపోతే 15th ఫైనాన్స్ వస్తుందా, లేకపోతే పైనుంచి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఏంటి అనేది మనం ఒకసారి చర్చించుకొని ఇలాంటి సమస్య రాకుండా జరిగే పరిస్థితి ఏమీ కనపట్లేదు కదా.